నమస్కారం ఏడీబీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది, పంపిణీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు పకడ్బందీగా పోలింగ్ జరిగేలా చూడాలని సిబ్బందికి దివ్య సూచన. ప్రపంచ శాంతికై శ్రీ నవదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. శతచండీ యాగంలో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే రామన్న దంపతులు. 12న పూర్ణాహుతితో వేడుకల ముగింపు. ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు ఆక్రమణల పర్వాలు. నిర్మించిన నిరుపయోగంగా మారనున్న పాదచారుల ఫుట్పాతులు, డ్రైనేజీల్లోనే బోర్లతో నీరు కలుషితమయ్యే అవకాశాలు. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల నుండి తమకు కేటాయించిన స్థానాలకు అధికారులు బయలుదేరారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 14,89,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా 2,079 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దివ్య దేవరాజన్ పరిశీలించారు. పట్టణంలోని టీటీడీసీ భవనం వద్ద ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లడానికి వచ్చిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు సెక్టోరల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వారికి ఈడీసీ సర్టిఫికేట్లను అందజేశారు. దీంతో వారు విధులు నిర్వర్తిస్తున్న చోటనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ దివ్య దేవరాజన్తో పాటు జేసీ సంధ్యారాణి, సహాయ కలెక్టర్ గోపి తదితరులు అధికారులకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి వారికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఎన్నికల నిర్వహణ సమయంలో చేపట్టవలసిన జాగ్రత్తలపై అధికారులకు సవివరంగా వివరించారు. అటు ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి వీలుగా బస్సులను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అధికారులు బుధవారం సాయంత్రం వరకు సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే వారికి వెల్ఫేర్ కిట్ను అందిస్తున్నామని తెలిపారు. అందులో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు ఉంటాయని వివరించారు. సాయంత్రంలోగా తమ పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని, ఎన్నికల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో డిస్పాచ్ ఈరోజు జరుగుతుంది. డిస్పాచ్లో మనకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏంటంటే మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వారీగా బెంచ్, టేబుల్, చైర్స్ పెట్టడం జరిగింది. సో దట్ ఈ ఎండలో ఏమి ఇబ్బంది కాకుండా షామియానా ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ప్రశాంతంగా మన పిఓస్, ఏపీఓస్ వాళ్ళ మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ టేబుల్ మీద కూర్చొని వాళ్ళ మెటీరియల్ని చెక్ చేసుకోగలరు. అలాగే రిజర్వ్ స్టాఫ్కి కూడా ప్రత్యేకమైన ఒక రూమ్ కేటాయించడం జరిగింది. సో ఈసారి డిస్పాచ్ స్మూత్గా జరుగుతుందని నేను హోప్ చేస్తున్నాను. అలాగే పోలింగ్ స్టాఫ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ కూడా పోయినసారి అలాగా ఈసారి కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్లో వాళ్ళకి మెడికల్ కిట్ స్పెసిఫిక్గా ఈసారి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దాంట్లో ప్యాక్ చేయడం జరిగింది. అది కాకుండా జనరల్ మెడిసిన్స్, ఈ మెడిసిన్ కిట్ కాకుండా వాళ్ళకి ఓడోమాస్ రెపెలెంట్, మొస్కిటో రెపెలెంట్ క్రీమ్, తర్వాత టార్చ్ లైట్, ఫ్యూ బిస్కెట్ ప్యాకెట్స్,
టాయిలెటరీస్ ఇవన్నీ కలిపి ప్యాక్ చేయడం జరిగింది. సో పోలింగ్ స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు అక్కడ పని చేయవచ్చు అని దానికోసం ప్లాన్ చేయడం జరిగింది. సో రూట్ బస్సెస్ కూడా అన్నీ వచ్చేసాయి, అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. సో ఈసారి ఇంకా త్వరగా మేము డిస్పాచ్ చేద్దామని అనుకుంటున్నాం. సో మ్యాక్సిమం నాకు తెలిసి అరౌండ్ 5 o'clock అందరూ వెళ్ళి చేరుకుంటారని నేను అనుకుంటున్నాను. అది లాస్ట్ రూట్ దాకా. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ 2-3 అవర్స్లోనే వెళ్ళి చేరుకుంటారు. సో వాళ్ళకి అందరికీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ మెనూతో పాటు ఫుడ్ ఇన్ఛార్జెస్తో పాటు మేము కేటాయించడం జరిగింది. పోయినసారి కూడా మాకేం రూరల్ ఏరియాలో కూడా కంప్లైంట్ రాలేదు. అదేవిధంగా ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తాము అని అనుకుంటున్నాం. అదేవిధంగా బోత్ మండల కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎస్పీ విష్ణు వారియర్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యతో పాటు పలువురు అధికారులు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి చిట్ట చివరి పోలింగ్ కేంద్రానికి ముందుగా ఎలక్షన్ సిబ్బందితో వాహనాలు తరలించే విధంగా ప్రణాళిక ప్రకారం పంపాలని అధికారులను ఆదేశించారు. ఇంకా కొంతమంది క్యూలో ఉన్నారంటే వాళ్ళకి పర్చులు ఇచ్చి 5:30కో 6 గంటలకో మీకు క్లోజ్ అవుతుందంటే పోల్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా క్లోజ్ బటన్ నొక్కాలి. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో జరుగుతున్న శతచండీ విశ్వశాంతి మహాయాగంలో ఎమ్మెల్యే జోగురామన్న సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ జరిపిన పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోని దుర్గానగర్లో గల శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రపంచ శాంతి కోరుతూ జరుగుతున్న శతచండీ విశ్వశాంతి మహాయాగం కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ యాగంలో భాగంగానే ఆలయం వద్ద నిర్మించిన కేదార్నాథ్ శివాలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. యాగంలో భాగంగా చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం దేశ ప్రజలందరూ సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో గడపాలని కోరుతూ శతచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. బాసర పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 మంది వేద పండితులు యాగక్రతువులో భాగస్వాములు అవుతున్నారు. ఈ మేరకు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులను పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకురాలు సంగీత, సామాజిక కార్యకర్త భండారి దేవన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వర ఆలయంలోని మహాశివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఎమ్మెల్యే రామన్న దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం యాగశాల వద్ద ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాన్ని స్వీకరించారు. హోమగుండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ప్రసిద్ధిగాంచిన శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రపంచ శాంతిని కోరుతూ యాగం తలపెట్టడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా భక్తులు కేదారేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి కేదార్నాథ్ ఆలయం నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న యాగ కార్యక్రమంలో చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారని, ప్రజలు యాగంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ శ్రీ కిషన్ మహారాజ్ ఈ యాగక్రతువును ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. మరి నవదుర్గా పీఠం సన్నిధిలో మరి రోజు శతచండీ విశ్వశాంతి యాగం సందర్భంగా కేదార్నాథ్ ఆలయం
మరి శివాలయ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా దీంట్లో జరుగుతూ ఉంది. అందుకొరకు ఈ సందర్భంగా కిషన్ మహారాజ్ గారి యొక్క నేతృత్వంలో బ్రాహ్మణోత్తముల సారథ్యంలో వేద పండితుల సారథ్యంలో మరి అనేక ఆదిలాబాదే కాకుండా ఇటు వేరే ప్రాంతాల నుంచి ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి భక్తజనులందరూ కూడా కేదారేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలంటే మరి అందరూ చాలా కష్టపడి వెళ్తూ ఉన్నారు. మరి అదే మన ఆదిలాబాద్లో నవదుర్గా పీఠం సన్నిధిలో ఈ కేదార్నాథ్ ఆలయం ఏర్పాటు చేసుకుంటే మరి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు శివాలయంని కూడా శివుని యొక్క ఆజ్ఞానుసారం అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం మరి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాథోడ్ రమేష్కు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. మావల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించగా స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందే అవసరం లేదని రాథోడ్ రమేష్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాథోడ్ రమేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారాన్ని నిర్వహించుకొని తన స్వగ్రామమైన ఊట్నూరుకు తిరుగు పయనమయ్యే సమయంలో మావల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఇన్నోవా వాహనంలో రాథోడ్ రమేష్, ఆయన గన్మెన్, పిఏలతో బయలుదేరగా మావల సమీపంలో రోడ్డుపై అడవి పందిని తప్పించబోయిన డ్రైవర్ వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాథోడ్ రమేష్ తలకు, పక్కటెముకలకు గాయాలయ్యాయి. కొంచెం రండి. బైక్ యాక్సిడెంట్ లేదు, కార్ వెంటనే గమనించిన స్థానికులు ఆయన్ని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్రస్ సుజాత, సాజిద్ ఖాన్లతో పాటు పలువురు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వెళ్లారు. వైద్యులు రాథోడ్కు చికిత్సను అందించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆసుపత్రికి వెళ్లి రోడ్డు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కాగా బుధవారం ఆసుపత్రిలో రాథోడ్ రమేష్ మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. ప్రమాదం అనంతరం గాయపడ్డ తనకు వైద్య చికిత్సలు అందజేసిన వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అభిమానులకు, దాంతోపాటు తెలంగాణ ప్రజానికానికి కానీ ఎక్కడ ఉన్న దేశం మొత్తంలో నా అభిమానులకు, మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, రైతు సోదరులకు, కార్మిక కర్షకులకు, యువతరానికి, మహిళా లోకానికి అందరికీ నేను తెలియజేస్తున్నా. నా బాధల్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మీరందరూ భాగస్వాములే. రాత్రింతా నిన్నటి నుంచి బయటనే ఉన్నారు, మీకు అలౌ చేయడం లేదు. ఏది ఉన్నా కానీ దేవుడు మీ సేవలో ఉండడానికి, మీ ఆత్మీయత పెంచడానికి నిన్నటి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాకు ఏమీ కాకుండా కొంతవరకు హెడ్ ఇంజురు, కొంతవరకు ఆ రిప్స్, ఒక 2 రిప్స్ ఇది రావడం, దాంతోపాటు కొంత కాలర్ బోన్లో కూడా క్రాక్ రావడం, అవి సడన్గా మంచి బయటపడిన తర్వాత ఇవన్నీ రిపేరింగ్ చేసుకుంది. కాబట్టి నేను మీ అందరికీ ధైర్యంగా ఉండాలి, నేను మీతోని ఉంటా, మీ కొరకే ఈరోజు దేవుడు నాకు ఈ పునర్జన్మ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. ఆదివాసీ ముద్దుబిడ్డ క్రాంతివీర్ రామ్జీగౌడ్ 162వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయకులు శ్రీరాం రామకిషన్ పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు తానాజీ, మనోజ్ తదితరులతో కలిసి ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. 15 తారీఖు రోజున 11 గంటలకు క్రాంతివీర్ బ్రిటిషులతోటి పోరాటం చేసిన రామ్జీగౌడ్ గారి 162 వర్ధంతి సందర్భంగా
ఆదిలాబాద్ జిల్లా నుండి 9 తెగల ఆదివాసులు అధిక సంఖ్యలో రావాలని ఆదివాసుల 9 తెగల నుంచి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే దేశ చరిత్రల తొలివీరుడు బ్రిటిషులతోటి నిర్మల్లా 1000 మర్రి చెట్టు కింద సమాధి అయిన తొలివీరుడు కాబట్టి ఆదివాసీలారా అధిక సంఖ్యలో రావాలా, మరియు ప్రభుత్వ పరంగా సెలవు దినం ప్రకటించాలా. పాఠ్యపుస్తకాలకు కూడా రామ్జీ గోండ్ చరిత్ర అని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల రాయాలని ఆదివాసుల ఒక పిలుపు. పాదాచారుల సౌలభ్యం కోసం ఫుట్పాత్ల నిర్మాణాలు జరిగితే వాటి ఆరంభం కంటే ముందే ప్రజలు వాటిపై నడవలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా ఆదిలాబాద్ పట్టణంలో ఓవైపు జోరుగా ఫుట్పాత్ల నిర్మాణాలు జరుగుతుండగానే మరోవైపు వాటిపై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మరోవైపు డ్రైనేజ్ల నిర్మాణ ప్రాంతాల్లో బోరుబావులతో నీరు కలుషితమయ్యే ప్రమాదం లేకపోలేదు. జిల్లా కేంద్రంలో సాగుతున్న నిర్మాణ పనులు, వాటిపై జరుగుతున్న ఆక్రమణలపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఓవైపు అభివృద్ధి పనులు జరుగుతూనే ఉండగా మరోవైపు యథేచ్ఛగా ఆక్రమణలు సైతం జరుగుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపల్ స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చెందిన నగరంగా మార్చేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు జోరుగా చేపడుతున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పట్టణంలోని మరికొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన వీధుల గుండా ఇటీవల డివైడర్లతో పాటు భారీ డ్రైనేజ్ కమ్ ఫుట్పాత్ పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాలు జరగడంతో పట్టణంలో కొంత ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఈ డ్రైనేజ్ కమ్ ఫుట్పాత్లతో పాదచారులకు నడిచేందుకు వీలు కలగనుంది. కానీ ఓవైపు నిర్మాణాలు జరుగుతూనే ఉండగా మరోవైపు పనులు పూర్తయిన డ్రైనేజ్ కమ్ ఫుట్పాత్లపై యథేచ్ఛగా ఆక్రమణదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు వ్యాపారస్తులు ఈ ఫుట్పాత్లపై తమ విక్రయానికి సంబంధించిన సామాగ్రిని పెడుతుండగా మరికొందరైతే యథేచ్ఛగా శాశ్వత నిర్మాణ పనులు సైతం చేపడుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు నడిచేలా ఫుట్పాత్లను నిర్మించడమే లక్ష్యం కాగా, కానీ పలు చోట్ల ప్రజలు నడవడానికి సైతం వీలు లేకుండా కనీసం ఫుట్పాత్ నిర్మాణం జరిగి ఒకరోజు గడవక ముందే వాటర్ క్యూరింగ్ కాకుండానే వాటిపై భారీ వస్తువులను పెడుతుండగా మరికొందరైతే ఫుట్పాత్లపై శాశ్వతంగా మెట్లను నిర్మిస్తున్నారు. దీంతో నూతన ఫుట్పాత్లు కూలిపోయే ప్రమాదం సైతం ఉంది. ఇదిలా ఉంటే డ్రైనేజ్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపగా పలు ప్రధాన రహదారుల గుండా బోర్లు, టాయిలెట్ ట్యాంకుల నిర్మాణాలు కనబడడం విడ్డూరంగా ఉంది. వీటిని చూస్తే ప్రధాన రోడ్లపైనే బోర్లు వేసిన సంఘటనలు స్పష్టమవుతున్నాయి. వీటన్నింటిని పర్యవేక్షించాల్సిన బల్దియా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డ్రైనేజీలలో బోరు పైపులు ఉండడంతో డ్రైనేజీల నిర్మాణం తర్వాత మురికి నీటితో మంచినీరు కలుషితం కావడంతో పాటు ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీల నుండి బోరు పైపులను తొలగించకుండానే తమ పని కానించుకుని అక్కడి నుండి వెళ్లడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయాలపై ఏడీబీ న్యూస్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ను సంప్రదించగా ఆక్రమణలను వెంటనే తొలగించి వేస్తామని స్పష్టం చేశారు. నూతన ఫుట్పాత్లు కేవలం పాదచారుల సౌలభ్యం కోసమే నిర్మించడం జరుగుతోందని, వాటిపై శాశ్వత నిర్మాణాలు కడితే వాటిని తీసివేస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా ముందు మనం మేజర్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని మీద ఫుట్పాత్ అనేది కూడా మనం చేపడుతున్నాం. కొంతమంది షాప్ యజమానులు ఈ ఫుట్పాత్ అయితే మనం ఏదైతే నిర్మాణం చేస్తున్నామో దాని మీద మెట్ల లాంటివి కానీ, కొన్ని షాప్ యజమానులు వారి యొక్క
మెటీరియల్స్ కూడా దీని మీద పెట్టడం జరుగుతుంది. ఇది మేము మొత్తం తీసేయడం జరుగుతుంది. కావున ఎవరైతే షాప్ యజమానులు ఉన్నారో వారి యొక్క సామాగ్రిని వారి షాపుల లోపలే పెట్టుకోవాలి. ఇది కట్టింది కేవలం ఫుట్పాత్ కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాము. ఏదైనా ఫుట్పాత్ మీద మీరు నిర్మాణం చేపట్టినా లేదా టేలాలు ఎటువంటి ఏర్పాటు చేసినా ఇమ్మీడియట్ మున్సిపల్ నుంచి తొలగించబడింది. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం ఆర్యజనని కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వచ్చిన శ్రీ రామకృష్ణ మఠం సభ్యులు ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు అందజేశారు. గర్భిణీలు ఆధ్యాత్మిక చింతన చేస్తూ ప్రశాంత వాతావరణంలో గడిపితే తాను కోరుకున్న శక్తివంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని రామకృష్ణ మఠం స్వామి శితికంఠానంద స్వామి పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆర్యజనని కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ రాజ్, రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కరుణాకర్, వైద్యులు, మెడికల్తో పాటు రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యకర బిడ్డలకు ఎలా జన్మనివ్వవచ్చన్న విషయాలపై ప్రొజెక్టర్ ద్వారా మఠం సభ్యురాలు డాక్టర్ అనుపమ వివరించారు. And once the baby is on the mother's tummy, and you will find in this process the baby spontaneously goes and starts suckling. Mortality rate by 22% all over the world. So this is a very nursery rhyme. When you're happy and you know it, clap your hands. So this is so clear as alone in one room. ఈ మేరకు శితికంఠానంద స్వామి మాట్లాడుతూ స్వామి వివేకానంద లాంటి మహాపురుషులు నాడు ఇలాంటి వాతావరణంలో జన్మించిన వారని అన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చింతన చేస్తూ గడపాలని సూచించారు. పుట్టుకతోనే దేవుడు దెయ్యం అవుతాడు, తర్వాత సంస్కారాన్ని మార్చడం అంత తేలిక కాదు. మనందరం చూస్తూనే ఉంటాం. మన బిడ్డలు మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు సంస్కరించాలనుకుంటున్నాం. నిజంగా సంస్కరించగలుగుతున్నాం. మనిషిని పుట్టిన తర్వాత ఒక స్వభావంతో ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్న వ్యక్తి, ఆ స్వభావాన్ని మనం మార్చగలుగుతున్నామా? మనకి సాధ్యమవుతుందా? విద్య ద్వారా సాధ్యమవుతుందా? పుస్తకాలు చదివించడం సాధ్యమవుతుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది? ఏ శాతం వరకు సాధ్యమవుతుంది? చూస్తున్నాం. నువ్వు పుట్టుకతోనే మంచి సంస్కారాలతో వచ్చినటువంటి వ్యక్తి జీవితాంతం మంచిగానే ఉంటున్నాడు. అవే ప్రలోభాలు ఆయనకి కూడా ఉన్నాయి. కానీ ఎవరికైతే ఆ సంస్కార సంపద సరిగ్గా రాలేదో ప్రతి చిన్నదానికి వాళ్ళు ప్రలోభానికి లోనవుతున్నారు. బలహీనులుగా వాళ్ళు నిరూపించుకుంటున్నారు. లోకాన్ని ఉద్ధరించడం పక్కన పెట్టండి, తమను తామే ఉద్ధరించలేకపోతున్నారు, ఉపయోగించలేకపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. Education and all these things come afterwards. They are a mere bagatelle, Swami is saying. That is the language used, bagatelle. They are mere trifle. అవి పెద్ద ఉపయోగం ఉండవు. ఇంకా ఒక 5% మారితే గొప్ప అంటున్నారు వివేకానంద స్వామిజీ. My father and mother fasted and prayed for years and years so that I would be born. నేను ఎందుకు గొప్పవాడిని అయ్యాను? నాకు ఈ ఆధ్యాత్మిక సంస్కారం రావడానికి కారణం ఎవరు? ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేశారు. తన జీవిత కాలంలో 39 సంవత్సరాలు జీవించి ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను 1500 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని అందించాడు వివేకానంద స్వామిజీ. ఇది యాక్చువల్లీ డివైన్ మదర్స్ గిఫ్ట్ టు ఇండియా. జగన్మాత భారతదేశానికి ప్రసాదించినటువంటి బహుమతి స్వామి వివేకానంద. 9 వాల్యూమ్స్లో ఉన్నాయి ఆయన బోధలు. మనకు ఒక జీవితం సరిపోదు చదివి అర్థం చేసుకోవాలంటే. బట్ ద కైండ్ ఆఫ్ ఇంటలెక్ట్, ద కైండ్ ఆఫ్ జీనియస్ దట్ హీ హ్యాడ్ ఎగ్జిబిటెడ్, actually it would take us at least some 10 months really to understand every sentence of Vivekananda's complete works. సద్గురు బ్రాహ్మలిన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను బేలా మండలంలోని చెప్రాల గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు కన్నుల పండుగగా చేపట్టారు. శ్రీ సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ వేడుకలను గ్రామాల్లో ఘనంగా చేపడుతున్నారు. సప్తాహాలో భాగంగా వారం రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బేలా మండలంలోని చెప్రాల గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది. సప్తాహాలో భాగంగా వారం రోజులుగా ప్రభాత బేరీ, ధ్యాన కీర్తన, ప్రవచన్, హరిపాఠ్ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వరి, సోపాన్, ముక్తాబాయి, నివృత్తి వంటి దేవతామూర్తుల వేషధారణలో చిన్నారులను ఉంచి గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ మహిళలు పల్లకికి పూజలు చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో బాజీరావు బాబా నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం దహి అండి కాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక బుద్ధ విహార్లో బుధవారం రామాభాయి అంబేద్కర్ మహిళా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు కమలాబాయి, నాయకురాలు రతన్బాయి, అరుణాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకురాలు పిలుపునిచ్చారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మన సంతానం, ఆయన పుట్టినటువంటి సంతానం అక్కడ ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. మనందరము ఆయన యొక్క మనమందరము పూలహారాలతో అతన్ని సత్కరించి అతనికి మనము పూజ వందన సమర్పణ చేయాలి. అదేవిధంగా 28వ తారీఖు నాడు మరి ఆదిలాబాద్లోని అశోక్ బుద్ధ విహార్ కైలాస్ నగర్లో 28వ తేదీ నాడు ఏప్రిల్ ఆ రోజు దీక్షభూమిలో మరి సామూహిక బౌద్ధ వివాహాలు జరపబడుతున్నవి. కాబట్టి గ్రామాల నుండి మరియు ఆదిలాబాద్ నుండి వాడల నుండి కూడా అందరూ కూడా హాజరు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది, పంపిణీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు పకడ్బందీగా పోలింగ్ జరిగేలా చూడాలని సిబ్బందికి దివ్య సూచన. ప్రపంచ శాంతికై శ్రీ నవదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. శతచండీ యాగంలో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే రామన్న దంపతులు. 12న పూర్ణాహుతితో వేడుకల ముగింపు. ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు ఆక్రమణల పర్వాలు. నిర్మించిన నిరుపయోగంగా మారనున్న పాదచారుల ఫుట్పాతులు, డ్రైనేజీల్లోనే బోర్లతో నీరు కలుషితమయ్యే అవకాశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.